My name is Balasubramanian. I am General Manager of Viswa Academy Limited. We have with us our Senior Counselor, Sridevi. Good morning. విశ్వ అకాడమీ సంస్థ మీ అందరికీ సుపరిచితమే. మేము 32 సంవత్సరాలుగా గ్లోబల్ ఎడ్యుకేషన్ ప్రిపరేటరీ టెస్ట్ కోచింగ్లో అమెరికాకి వెళ్ళే విద్యార్థులకి ప్రిపరేటరీ టెస్ట్ లైక్ జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, ఐఎల్టీఎస్ వీటి మీద మేము తర్ఫీదిస్తాం. ఇది కాకుండా వాళ్ళకి యూనివర్సిటీ అడ్మిషన్స్ కావాల్సిన గైడెన్స్ కూడా ఇస్తాం. యుఎస్ యూనివర్సిటీలో అడ్మిషన్కి కావాల్సిన గైడెన్స్, గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ అయినా పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ కూడా గైడెన్స్ ఇస్తాం. నార్మల్గా ఇక్కడ బీటెక్ కంప్లీట్ చేసి అమెరికా వాళ్ళు 16 years ఆఫ్ కంటిన్యూస్ ఎడ్యుకేషన్ బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఆ 16 సంవత్సరాల రెగ్యులర్ కోర్స్ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడానికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ రావాల్సిన అర్హతలు కలిగి ఉన్నవాళ్ళు అమెరికాలో వెళ్ళి చదువుకోవచ్చు. మనందరికీ తెలిసిందే అమెరికా ఇస్ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అండ్ దే హ్యావ్ లాట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఆల్సో ఆఫ్టర్ కంప్లీటింగ్ ద కోర్సెస్. అండ్ వాళ్ళు మన దేశానికి తిరిగి వచ్చి మన దేశం నుంచి వెళ్ళిన విద్యార్థులు మళ్ళీ మన దేశానికి వచ్చి వాళ్ళ మన ఎకానమీని కూడా ఇంప్రూవ్ చేయొచ్చు. దే కెన్ బికమ్ గ్లోబల్ సిటిజన్స్. కానీ ఈ మధ్య మీరు చూసుంటారు, పత్రికా ముఖంగా కానీ విద్యార్థులు కానీ కొంతమంది అమెరికాకు వెళ్ళి చదువుకుందామని కలలు కలిగి ఇక్కడ కొంతవరకు దానికోసం కృషి చేసి అమెరికాకు వెళ్ళి అక్కడ ఎయిర్పోర్ట్లలో నుంచి తిరిగి వచ్చింది. ఈ విషయం మీ అందరికీ తెలుసు, మనందరికీ తెలుసు. కానీ మేము 32 సంవత్సరాలుగా చేస్తున్న దీంట్లో ఇది ఫస్ట్ టైం ఇలా స్టూడెంట్స్ వేరే వాళ్ళ ద్వారా వెళ్ళి మా దగ్గరికి రావడం జరిగింది. చాలామంది విద్యార్థులు అమెరికాకు వెళ్ళి ఎయిర్పోర్ట్ల నుంచి డీపోర్ట్ అయిన స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ మమ్మల్ని కలిశారు. గత 2-3 నెలలుగా వాళ్ళు మమ్మల్ని కలవడం, దీనికి ఏమైందన్న కారణాలు మమ్మల్ని అడగటం జరిగింది. మేము తల్లిదండ్రులతోనూ స్టూడెంట్స్తోనూ మాట్లాడిన తర్వాత మేము ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేసాం. ఇవాళ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ మేము మీడియా ద్వారా తల్లిదండ్రులకి స్టూడెంట్స్కి తెలియపరుస్తున్నాం. ఇది జరిగిన తర్వాత మేము వెళ్ళి కాలేజీల్లో కొన్ని కాలేజీల్లో ఇక్కడ మన ఇంపార్టెంట్ కాలేజీల్లో వెళ్ళి కూడా మాట్లాడాం. హైదరాబాద్ కాలేజీల్లో, తర్వాత కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, అదేవిధంగా విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు ఇటువంటి ప్రాంతాల్లో ఉన్న కాలేజీల్లోకి వెళ్ళి ప్రిన్సిపాల్స్ని కలిసి వాళ్ళకి సెమినార్లు మేము అందించి వాళ్ళకి స్టూడెంట్స్కి మెసేజ్ ఇచ్చాం. ఇక్కడ ముఖ్యంగా జరిగింది ఏంటంటే సార్, స్టూడెంట్స్ అందరూ వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడుకొని మేము విదేశాల్లో విద్య కోసం వెళ్తామని వాళ్ళు ఒప్పుకొని అమెరికాని వాళ్ళ కళల సాకారంగా పెట్టుకొని వెళ్ళారు. కానీ ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్ అథారిటీస్ వాళ్ళు ఎందుకు పంపించారనేది, తిరిగి పంపించారనేది వాళ్ళకి అర్థం కాదు. సో మేము వీటిని పరిశీలించిన తర్వాత మాకు అర్థమైనది, వాళ్ళ స్టూడెంట్స్ ద్వారా మాకు అర్థమైనది ఏంటంటే వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి వీళ్ళు సమాధానాలు చెప్పలేకపోయారు, సరైన సమాధానాలు చెప్పలేకపోయారు. కొంతమంది వీసా ఇంటర్వ్యూలోనే ఫెయిల్ అయ్యారు. దీనికి మేము పరిశోధిస్తే ఒక 20-30 కారణాలు వచ్చాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన కారణాలు చెప్పారు. తల్లిదండ్రులు కొన్ని కారణాలు చెప్పారు, ప్రొఫెసర్స్ వాళ్ళు చదువుకున్న కాలేజీలో ఉన్న ప్రొఫెసర్స్ కొన్ని కారణాలు చెప్పారు. మేము ఇవన్నీ క్రోడీకరించి మా ఎక్స్పీరియన్స్ చూసుకొని, ఎందుకంటే మేము ఈ 32 సంవత్సరాల్లో మేము పంపించిన స్టూడెంట్స్ ఎవరు ఇంతవరకు తిరిగి రాదు. అందరూ సక్సెస్. ఈ మధ్య జరిగిన ఈ 3 నెలలు 4 నెలల విషయంలో కూడా మా స్టూడెంట్స్ ఎవరు తిరిగి రాలేదు. అందరూ అమెరికాలోకి వెళ్ళి చదువుకుంటున్నారు, అదే యూనివర్సిటీలోకి వెళ్ళి చదువుకుంటున్నారు. సో దీనికి తగిన అవగాహన, గైడెన్స్ అనేది మేము మా స్టూడెంట్స్ మా ద్వారా వెళ్ళిన స్టూడెంట్స్కి ఇచ్చాం. కానీ చాలామంది విద్యార్థులు మళ్ళీ మా దగ్గరికి వచ్చి ఈ గైడెన్స్ ఏమని అడుగుతున్నారు. సో ఒక్కొక్కరికి కాకుండా పత్రికా ముఖంగా, టెలివిజన్ ముఖంగా మేము అందరి తల్లిదండ్రులకి, స్టూడెంట్స్కి ఈ సమాచారం మీ ద్వారా చేరవేయాలని పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసాం. ఇందులో మేము తప్పకుండా స్టూడెంట్స్ అందరికీ ఈ ప్రోగ్రామ్ని అయితే వాళ్ళ దగ్గరికి చేర్చి, వాళ్ళు అమెరికాకు వెళ్ళి వాళ్ళు కూడా డెఫినెట్గా ఎయిర్పోర్ట్ నుంచి ఇమిగ్రేషన్ వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి ప్రాపర్ ఆన్సర్స్ ఇచ్చి, ప్రాపర్ ప్రజెంటేషన్స్, డాక్యుమెంటేషన్స్ ఇచ్చి వాళ్ళు కూడా వెళ్ళి చదువుకోవాలనేదే మా ఆకాంక్ష. చదువుకొని గ్లోబల్ సిటిజన్స్ అవ్వాల్సిందే. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, ఇప్పుడు సత్య నాదయ్య కానీ, మన సుందర్ పిచాయ్ కానీ వీళ్ళందరూ మన దేశం నుంచి వెళ్ళి, ఇందిరా నుయి కానీ వీళ్ళందరూ
టాప్ ఎంఎన్సీ కంపెనీస్కి ఇప్పుడు లీడర్స్గా ఉంటున్నారు. సో భారతదేశం నుంచి మనకి టాలెంట్కి అయితే కుదరలేదు, కానీ ఈ చిన్న చిన్న వీసా ఇంటర్వ్యూలు, ఇమిగ్రేషన్ ఇంటర్వ్యూలు మన వాళ్ళు ఇంత టాలెంట్ ఉన్న వాళ్ళు ఫెయిల్ అవ్వడం మాకు చాలా బాధాకరంగా అనిపించింది. దానికోసం ఈ ప్రోగ్రామ్ రూపకల్పన చేసాం. ఈ ప్రోగ్రామ్ అయితే మేము అన్ని మన 2 స్టేట్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తర్వాత డెఫినెట్గా మన సౌత్ మొత్తానికి కూడా తీసుకెళ్దామని ఇంట్లో. సో దీంట్లో మీకు ఏమైనా క్లారిఫికేషన్స్ ఉంటే తప్పకుండా నేను చెప్పదలుచుకున్నాను. స్టూడెంట్స్కి మామూలుగా కోర్సు బీటెక్ కోర్స్ అయిన తర్వాత కానీ, గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత కానీ ఎంఎస్ వెళ్ళటానికి, అమెరికాకు వెళ్ళడానికి కావాల్సిన అర్హతలు ఏంటి, ఏ యూనివర్సిటీ, ఏ ప్రోగ్రాము, అక్కడ ఏ కోర్స్ చేయదలుచుకున్నాను, సమగ్రమైన సమాచారం అయితే మేము ఇవ్వదలుచుకున్నాం. నేను దానికి కావాల్సిన మొత్తం మెటీరియల్ తయారు చేశాను. అతను ఒక స్టూడెంట్, అతనికి ఉన్న ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్తో, అకాడమిక్స్తో పాటు అతనికి వేరే అర్హతలు ఏమి ఉండాలి, ఏ ప్రిపరేటరీ టెస్ట్ చేయాలి. ఎందుకంటే మామూలుగా అతను వెళ్ళి చదువుకోవాలంటే, అమెరికాకు వెళ్ళి కానీ వేరే విదేశాల్లో చదువుకోవాలంటే ఒక 12 months ముందరే ప్రిపేర్ అవ్వాలి. ఏదో 2-3 నెలల మధ్యలో కనుక వెళ్తే ఇలాంటి అవాంతరాలు జరుగుతాయి. అప్పటికప్పుడు అనుకొని వెళ్తారు. అలా కాకుండా ప్లాన్ చేసుకొని వెళ్తే మనకి డెఫినెట్గా ఇలాంటి కష్టాలు మనం పడం. మన స్టూడెంట్స్ కానీ, పేరెంట్స్ కానీ ఈ నిరాశ నిస్పృహకు గురి చెందారు. అందువల్ల మేము అది తయారు చేసాం. ఏ కోర్సు, ఏ ప్రోగ్రాము, అతనికి ఉన్న అకాడమిక్స్ బట్టి అతను జిఆర్ఈ, టోఫెల్ చదవాలి, ఎప్పుడు చదవాలి, ఎంత స్కోర్ రావాలి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఆ టెస్ట్లోని మనం ఏ విధంగా చేస్తే మనకి ఏ స్కోర్ వస్తుంది, అందులో ఉన్న టెక్నిక్స్ ఏంటి, ఇవన్నీ మేము నేర్పించవచ్చు. ఎస్పెషల్లీ అదొకటి ఎత్తు సార్. తర్వాత ఇప్పుడు వీసాకి వెళ్ళాలంటే దానికి కావాల్సిన డాక్యుమెంటేషన్ ఏంటి, ఆ డాక్యుమెంటేషన్ అయిన తర్వాత అది పర్ఫెక్ట్గా ఉంటే మా కౌన్సిలర్స్, మాకు పెద్ద టీం ఉంది, వాళ్ళందరూ చెక్ చేసి ఓకే అయిన తర్వాత అతను వీసా స్లాట్ తీసుకోవచ్చు. సో వీసా ఇంటర్వ్యూ ఆఫీసర్స్ వాళ్ళని ఏ క్వశ్చన్స్ అడుగుతారు, దానికి ఏ విధంగా సమాధానం చెప్పాలి అనేది మేము పెద్ద డాక్యుమెంట్ తయారు చేస్తాం. దాని మీద మేము ట్రైనింగ్ ఇస్తాం, ఒక విధమైన ఓరియంటేషన్ ఇస్తాం. వీసా ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు వీసా ఆఫీసర్స్ తరచుగా అడిగే ప్రశ్నలు ఏంటి, ఎఫెక్టివ్స్ అంటాము, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఏంటి, దాన్ని ఏ విధంగా మనం వస్తే వీసా వచ్చిన తర్వాత మనకి నెక్స్ట్ స్టెప్ ఫ్లైట్ జర్నీ అన్నీ తీసుకున్న తర్వాత ఎయిర్పోర్ట్ ఇమిగ్రేషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏ విధంగా ఆన్సర్ చేయాలి. బికాస్ వీసా అనేది అదొక ఇన్విటేషన్ లాంటిది. ఇమిగ్రేషన్ అనేది కస్టమ్ బార్డర్ ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం బేస్డ్ ఆన్ దట్ పోర్ట్ ఆఫ్ ఎంట్రీ అడ్మిషన్ ఉంటుంది. ఇట్ ఈస్ ఆల్వేస్ వీసా ఈస్ నాట్ అన్ ఇష్యూ దట్ యూ కెన్ గో త్రూ ద పోర్ట్ ఆఫ్ ఎంట్రీ స్పాట్ ఫ్రీ. సో పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ అడిగే వాటికి మన సమాధానం ఇవ్వాలి. దానికి కూడా ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు ఇమిగ్రేషన్స్ ఆఫీసర్స్, మనం ఏమేమి డాక్యుమెంట్స్ ప్రజెంట్ చేయాలి, వాటికి కూడా మేము సమగ్రమైన సమాచారం తయారు చేసాం. దానికి కూడా ఒక ఓరియంటేషన్ అనేది స్టూడెంట్స్కి రిలేటెడ్ ఇస్తున్నాం. అంటే మేము ఎలా చేసామంటే ప్రోగ్రామ్ని ప్రీ డిపార్చర్ ఏంటి అనే మీద ఒక ప్రోగ్రామ్, వీసా వచ్చిన తర్వాత ఈ ప్రీ డిపార్చర్ ప్రోగ్రాంలో ఈ ఓరియంటేషన్. సో వాళ్ళు అక్కడ సక్సెస్ఫుల్గా ఇమిగ్రేషన్ వాళ్ళ దానికి క్వశ్చన్స్ ఆన్సర్ చేసి దే కెన్ గో టు దట్ యూనివర్సిటీ, వాళ్ళు ఎడ్యుకేషన్ చేసుకోవచ్చు. సో వీసా ముందు గైడెన్స్, వీసా వచ్చిన తర్వాత ప్రీ డిపార్చర్ గైడెన్స్, హౌ టు హ్యాండిల్ ఇమిగ్రేషన్స్ ఆఫీసర్స్ అడిగే క్వశ్చన్స్కి ఎలాంటి సమాధానాలు ఇవ్వాలి, మన కరెక్ట్ అయిన సమాధానాలు ఇచ్చి డాక్యుమెంటేషన్ వాళ్ళకి చూపిస్తే తప్పకుండా వాళ్ళు మనల్ని చదువుకోవడానికి పంపిస్తారు. ఎందుకంటే మన స్టూడెంట్స్ వెళ్ళే చదువుకోవడానికే కాబట్టి తప్పకుండా వాళ్ళకి ప్రవేశం ఉంటుంది. అమెరికన్ కన్సల్టెన్స్ వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు కదండి, ఏమని ఒక 4-5 యూనివర్సిటీలు తప్ప మిగతాది అన్నీ బాగానే ఉన్నాయి, ఇవన్నీ కరెక్ట్గా ఉంటే మాకు ఇక్కడ ఏం ప్రాబ్లం లేదంటున్నారు కదా. యూనివర్సిటీల మీద అలాంటి ఇది అయితే మనకు రాలేదు సార్. మేము కూడా అమెరికన్ కాన్సులేట్ వీళ్ళందరితో మాట్లాడాం, ఎంబసీస్తో, కాన్సులర్ వీళ్ళతో, యూనివర్సిటీస్తో మాట్లాడాం. అమెరికన్ యూనివర్సిటీస్ ఇప్పుడు ప్రస్తుతం అయితే ఏ యూనివర్సిటీని అమెరికన్ గవర్నమెంట్ కానీ ఎవరు కానీ బ్లాక్ లిస్ట్లో అయితే పెట్టలేదు. ఇక్కడ జరిగింది ఏంటంటే మన స్టూడెంట్స్ కూడా వాళ్ళని తప్పు పట్టలేదు, వాళ్ళకి సరైన గైడెన్స్ లేక వాళ్ళు వెళ్ళి ఈ విధంగా ఇమిగ్రేషన్ ఆఫీసర్స్కి ఆన్సర్ చేయలేకపోయారు. అంతేగాని వాళ్ళు మనల్ని రానికపోవడం కానీ వాళ్ళ యూనివర్సిటీలు బ్లాక్ లిస్ట్ అవ్వడం కానీ లేదు సార్. ఇదే సమయంలో మా దగ్గర నుంచి వెళ్ళిన స్టూడెంట్స్ చాలామంది వెళ్ళారు అదే యూనివర్సిటీలో. సో యూనివర్సిటీస్ అనేది ఎక్కడా బ్లాక్ లిస్ట్ అవ్వలేదు సార్. అది
ఆ సమాచారం అయితే మాకు కూడా రాలేదు. ఆ తర్వాత వెళ్ళారు మీ స్టూడెంట్స్ మామూలుగా ఇది అన్నప్పుడు కూడా వెళ్తూనే ఉన్నారు సార్. ఇప్పుడు కూడా మా వాళ్ళందరూ ఫాల్ కానీ స్ప్రింగ్ కానీ అడ్మిషన్స్కి వెళ్ళిన వాళ్ళందరూ మా సక్సెస్ రేట్ కంప్లీట్ 100% ఉంది. మాకు అలాంటి ఇది ఏం జరగలేదు. ఎందుకంటే మేము 32 సంవత్సరాలుగా మాకు ఈ అమెరికన్ ఎడ్యుకేషన్ మీద 70 to 80% మేము అమెరికన్ ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. సో అందువల్ల మీరు విశ్వ ద్వారా వెళ్ళిన వాళ్ళందరికీ ప్రాపర్ గైడెన్స్ అవన్నీ ఇచ్చాం. వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంటేషన్స్ అన్ని వేరియస్ చెక్ లిస్ట్ మేము చెక్ చేస్తాం. ఎందుకంటే మా సంస్థలో మొత్తం వాటికి కావాల్సిన ఎక్స్పీరియన్స్డ్ కౌన్సిలర్స్ ఉన్నారు, బ్యాక్ ఆఫీస్ ఉంది. వాళ్ళందరూ వాళ్ళకి సరైన గైడెన్స్ పేరెంట్స్కి స్టూడెంట్స్కి ఇస్తారు. ఓన్లీ గైడెన్స్ వరకైనా పూర్తిగా వాళ్ళు అక్కడ చేరే వరకు మీరు రెస్పాన్సిబుల్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఇదేంటంటే సార్ ఇండివిజువల్గా అప్లై చేసుకుంటారు స్టూడెంట్స్ అందరూ. ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారు, మీ ద్వారా వస్తే మా ద్వారా అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటారు. కానీ అల్టిమేట్గా ఇట్ ఈస్ లైక్ ఏ టెస్ట్ కదా. ఇప్పుడు పరీక్ష రాదు, మనం పాఠం చెప్పగలం, పరీక్ష అనేది అతను రాయాల్సింది. సో ఎయిర్పోర్ట్లో ఆన్సర్ చేయాల్సింది, క్వశ్చన్ ఆన్సర్ చేయాల్సింది స్టూడెంట్స్. ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళే ఆన్సర్ చేయాలి. సో దానికి కావాల్సిన కాన్ఫిడెన్స్, గైడెన్స్, హౌ టు హ్యాండిల్ అని తప్పకుండా మేము ఇక్కడ ప్రిపేర్ చేస్తాం. వాళ్ళతో మార్క్ సెషన్స్ కూడా మేము కండక్ట్ చేస్తాం. సో మా కౌన్సిలర్ శ్రీదేవి గారు కానీ మిగతా చాలామంది కౌన్సిలర్స్ ఉన్నారు. వీళ్ళందరూ వాళ్ళతో మార్క్ సెషన్స్, మార్క్ ఇంటర్వ్యూస్ జరుగుతాయి. వాళ్ళకి తగిన కాన్ఫిడెన్స్ ఉంటుంది, తప్పకుండా వాళ్ళు ఆన్సర్ చేస్తారు. ఎందుకంటే మన స్టూడెంట్స్కి స్కిల్స్ ఇవన్నీ ఉంది. ఈ చిన్న చిన్న వాటి కింద వాళ్ళు ఇదవడం కూడా మనకు కూడా చాలా బాధాకరమైన విషయం. చాలా డిప్రెషన్లోకి వెళ్ళారు కొంతమంది. సో అందువల్ల మేము తప్పకుండా ప్రెస్ ద్వారా చెప్పదలుచుకున్నాం. ఇంకోటి మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే సార్, ఫీడ్బ్యాక్ ఏంటంటే మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో స్కిల్స్ ఉంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో స్కిల్స్ లేనప్పుడు ఈ ప్రాబ్లం ఎక్కువ మంది ఫేస్ చేశారు. వాళ్ళు అడిగిన అమెరికన్ యాక్సెంట్లో వాళ్ళు అడిగిన దానికి సమాధానం అర్థం కాక చెప్పలేకపోయారు. వాళ్ళ దగ్గర ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, మంచి అర్హతలు ఉన్నాయి, 70-80% వచ్చిన అకాడమిక్స్ వాళ్ళు ఉన్నారు, జిఆర్ఈలో 293 స్కోర్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఐఎల్స్లో 6.5 స్కోర్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ అక్కడ ఏం జరిగిందంటే ఒక 3-4 ఇమిగ్రేషన్ ఆఫీసర్లు అడిగినప్పుడు వరుసగా వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు వీళ్ళు తడబడటం, దానికి సరైన సమాధానాలు ఇవ్వలేకపోవడం, డాక్యుమెంట్స్ ఉన్నా ప్రజెంట్ చేయలేకపోవడం, వీటి వల్ల ఇది జరిగింది. అంతేకాని మన స్టూడెంట్స్ ఎక్కడా మనకి తక్కువ ఇదిలో లేరు. మంచి అకాడమిక్స్ ఉన్నాయి, మంచి స్కోర్స్ వచ్చాయి. కానీ కమ్యూనికేషన్లో కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చాయి. దానివల్ల కొన్ని తప్పులు అయితే జరిగాయి. అందువల్ల వాళ్ళకి కావాల్సిన కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. కేవలం పాయింట్స్ కూడా యూ కెన్ ఫ్రీ ఆస్క్ మీ, వి ఆర్ రెడీ టు క్లారిఫై దిస్. What I request all of you is, please give a proper message to our student community and parents so that they can definitely come back. నేను దీంట్లో హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఇచ్చాం, మా నెంబర్స్ కూడా ఇచ్చాం. వీళ్ళు వాళ్ళు ఎప్పుడైనా కూడా వచ్చి ఆ నెంబర్స్ ద్వారా టైం తీసుకొని మా కౌన్సిలర్స్తో సంప్రదించవచ్చు.